బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్మికులకు వైద్య సదుపాయాలు అందడం లేదని ఏఐటీయూసీ బెల్లంపల్లి పట్టణ బ్రాంచ్ కార్యదర్శి దాగి మల్లేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మధుకుమార్ కు వినతి పత్రం అందించారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని అన్ని రకాల స్పెషలిస్టులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. ఇట్టి విషయమై యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కూడా యాజమాన్యం దృష్టికి పోయినా మందుల కొరత షార్టేజ్ ఉన్న కారణంగా మరి ప్రభుత్వం యాజమాన్యం దృష్టి కనువిప్పగలిగే విధంగా ఈరోజు అన్ని హాస్పిటళ్ల ముందు నిరసన, అక్కడ ఉన్న డివైసీఎంలకు మెమోరాండం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యము పూర్తి స్థాయిలో మందుల కొరతను మరి లేకుండా చూసి అన్ని మందులు అందియాలని, అందరికీ వైద్యం అందియాలని, అదేవిధంగా ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ కింద మనం చూసినట్టయితే ఇక్కడ సరైన డాక్టర్లు లేరు, స్టాఫ్ నర్సులు లేరు, మెడికల్ సిబ్బంది చాలా తక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కార్మికులు ఏరియా హాస్పిటల్ను అభివృద్ధి చేయడంలో కానీ, అన్ని రకాల మందులు సరఫరా చేయడంలో కానీ, అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించడంలో కానీ, ఈరోజు ఫార్మసిస్టులను కానీ, స్టాఫ్ నర్సులను కానీ, తర్వాత వార్డ్ బాయ్లను కానీ వీళ్ళందరినీ నియమించే దాంట్లో రోగుల ప్రాణాలతో చెలగాటమాటని కూడా ఈ సందర్భంగా యజమాని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం డాక్టర్ కిరణ్ కుమార్ గారు కోరుతా ఉన్నాం. అలాగే మళ్ళీ పలు దశలుగా మాట్లాడేటువంటి సత్యకాల సమావేశాలలో ఏ సమస్య కూడా పరిష్కారం కాకపోవడం వల్ల ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా అది పూర్తి స్థాయిలో అన్ని అందజేయకపోతే సింగరేణి